ఈ పైపింగ్ లేస్లు నేను ఆల్రెడీ డార్క్ కలర్స్ చూపించాను కదా, ఇవైతే లైట్ కలర్స్ అండి. బ్లూ కలర్ అండ్ గోల్డ్ అండ్ ఎల్లో. ఇవి ప్యాక్ వచ్చి 10 వస్తున్నాయి. చాలా బాగున్నాయండి, వర్క్ అవుతున్నాయి. ఎస్, ఇంతకు ముందు తీసుకున్న డార్క్ కలర్స్ అయితే అయిపోయినాయి అని ఇవి బుక్ చేసి, ఇవి డిజైనర్ బ్లౌజులకి, చుడిదార్స్ కి, ఫ్రాక్స్ కూడా యూజ్ చేయొచ్చు. బ్లౌజ్ కి అయితే చూపిస్తాను చూడండి. బ్లౌజ్ కి అసలు ఫ్యాబ్రిక్ మీద ముందు లేసును కుట్టేసుకుందాము, కదలకుండా ఉంటది. తర్వాత మనం లైనింగ్ వేద్దాం. చూడండి, సింగిల్ పాదాన్ని అయితే బిగించాను పైపింగ్ వేయడానికి. నిజానికి ఈ లేసు డబల్ పాదం మీద కూడా బాగా తిరుగుతుంది. అయితే లైనింగ్ వేసి కుడతాం కాబట్టి సింగిల్ పాదం ఖచ్చితంగా. చూడండి, ఇది రౌండ్ మెడ అయితే కాదండి, వే మెడ అన్నట్టు. ఇది మూలన ఈ విధంగా తిప్పితే సరిపోద్ది, ఫోల్డింగ్ అయితే అవసరం లేదు. ప్రతి మూలన కూడా సూది చివరి వరకు కుట్టుపడేలా చూసుకోవాలి. అలాగే మూలలు తిప్పేటప్పుడు సూదిని కిందకి దించి పాదాన్ని పైకి టర్నింగ్ తిప్పాలి. ఇలా చేస్తే మీకు చక్కగా మూలలు తిరుగుతాయి. లైనింగ్ అయితే తీసుకుందాము. కింద మూల నుంచి పైకి కొలుచుకోవాలి. హెచ్చు తగ్గులుంటే పైకి వచ్చేస్తుంది. అప్పుడు మీరు నీట్ గా కట్ చేసుకోవచ్చు. ఇలా కొలుచుకున్నాక నీట్ గా కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. చూడండి, మూల